హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు మన ఫేవరెట్ లైఫ్ కోచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్. సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, January 28th రిలేషన్షిప్ మాస్టరీ ఓకే. వర్చువల్లో జరిగే ప్రోగ్రామ్. దీనికి బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది. అంటే రిలేషన్షిప్ అనేది ఇద్దరు కలిస్తేనే కదండి. సో దీన్ని ఆన్లైన్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక టికెట్ మీద కపుల్ ఇద్దరు అటెండ్ అవ్వచ్చు. రైట్. సో Jan 28th రిలేషన్షిప్ మాస్టరీ ఉంది. దెన్ మార్చ్లో ఇమోషనల్ మాస్టరీ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఏప్రిల్లో బిజినెస్ గ్రోత్ సైకాలజీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో వరుసగా ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. సో నా వెబ్సైట్లోకి వెళ్ళినా ఆర్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ గెట్ డీటెయిల్స్ అబౌట్ ఆల్ ప్రోగ్రామ్స్. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పాలి అంటే రిలేషన్షిప్ని బెటర్గా చేసుకోవటం ఎలా. రిలేషన్షిప్ అనేది ఒక సైన్స్ అండి, ఏదో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదు. ఆ సైన్స్ తెలిస్తే మెన్ని హ్యాండిల్ చేయటం ఎలా ఆర్ ఉమెన్ని హ్యాండిల్ చేయటం ఎలా, మెన్ మైండ్ ఎలా ఉంటుంది, ఉమెన్ మైండ్ ఎలా ఉంటుంది, ఇది తెలిస్తే రిలేషన్షిప్ అనేది చాలా ప్రొడక్టివ్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో అది ఎలా, ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి అని నేర్పించే ప్రోగ్రామే రిలేషన్షిప్ మాస్టరీ January 28th, 2024. ఓకే. ఓ ఎస్. సో బి అన్షేకబుల్ ఈవెంట్ మిస్ అయిన వాళ్ళు ఇది మిస్ అవ్వకూడదు. ఓ ఎస్. సార్ రిలేషన్షిప్ టాపిక్ మీద నాకు ఒక డౌట్. యాక్చువల్లీ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో, ప్రతి ఒక్క లవ్ స్టోరీ, ప్రతి ఒక్క మ్యారీడ్ కపుల్ లవ్ స్టోరీలో జరిగేది ఇది. యాక్చువల్లీ ఒక పర్సన్ ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వచ్చు, లైక్ వాంటెడ్గా వాళ్ళు ఏమి చేయరు. నేను ఇప్పుడు ఇంత కాంప్రమైజ్ అవుతున్నా, ఫర్ సపోజ్ మా హస్బెండ్ ఉన్నారు లేదా సమ్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి తెలీదు నేను ఇంత కాంప్రమైజ్ అవుతున్నా అని. హీ విల్ థింక్ దట్ ఓకే తను అంతే, షీ కెన్ అండర్స్టాండ్, ఓకే ఐ కెన్ మేనేజ్ హర్, ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్క రిలేషన్షిప్లో, లవ్ స్టోరీలో అవుతూనే ఉంటుంది. అయితే దీనికి ఒక లిమిట్ లేదు సార్. వాళ్ళు రియలైజ్ అవ్వరు, వీళ్ళు ఆపలేరు. హౌ మచ్ ఇస్ టూ మచ్ అనేది వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రియలైజ్ అవ్వరు. సో ఇలా ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. కొన్ని డేస్ అయిన తర్వాత మానసిక ఇబ్బందులు పడడం అండ్ ఇద్దరి మధ్యన డిస్ప్యూట్స్ అవ్వడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి కొంతవరకు తగ్గించుకోవాలి అంటే మీ మాటలో వినాలని ఉంది. రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అవ్వటం కరెక్టా? ఒకవేళ కరెక్ట్ అయితే దానికి లిమిట్ ఉందా లేదా? మీరు అన్నట్టు హౌ మచ్ ఈజ్ ఎ టూ మచ్, వెరీ నైస్ వర్డ్. ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి, రైట్? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ ద్వారా అసలు కాంప్రమైజ్ అవ్వటం కరెక్టా కాదో తెలుస్తుంది. కాంప్రమైజ్ అయితే ఎంతవరకు అనేది మీకు అర్థం అవుతుంది. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ నేచర్ ఏంటయ్యా అంటే గట్టిగా పుష్ చేస్తే బౌన్స్ అవుతుంది. ఇది స్ప్రింగ్ యొక్క నేచర్. ఇది మనం అనుకోండి, రైట్? నా కాంప్రమైజ్ అవ్వటం అనేది మనల్ని మనం ఇమోషనల్గా స్ట్రెచ్ చేసుకోవటం లాంటిది. నా దీన్ని మనం కొంచెం లాగితే, కొంచెం గుంజితే మళ్ళీ నార్మల్ షేప్కి వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. యూఆర్ గెటింగ్ ఇట్? మళ్ళీ నార్మల్ షేప్కి వచ్చింది, ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది, రైట్? కానీ దీన్ని లిమిట్ దాటి గుంజేస్తే నా షేప్ అవుట్ అయిపోయింది. దీన్ని నార్మల్గా తేవటం చాలా చాలా కష్టం అండి, ఇంపాసిబుల్ అని నేను చెప్పను. నేనేమంటా అంటే మనం ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి. రిలేషన్షిప్లో కాంప్రమైజ్ చాలా మంచిది, నేను కాదను. అయితే ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది షేప్ అవుట్ అవ్వనంత వరకు కాంప్రమైజ్ అవ్వచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ కాంప్రమైజ్ అవుతుందని ఎలా తెలుస్తుందంటే కొన్ని రోజులు అలా మనల్ని మనం అతిగా స్ట్రెచ్ చేసుకొని ఇమోషనల్గా అతిగా కాంప్రమైజ్ అయిపోయి ఇమోషనల్గా షేప్ అవుట్ అయిపోయి సెల్ఫ్ రెస్పెక్ట్ పోయి మన మీద మనకి విరక్తి వస్తుందండి. అవసరమా అన్న క్వశ్చన్ మైండ్లో ట్రిగర్ అవుతుంది. అది ఫస్ట్ సిమ్టమ్ అండి. అవును సార్. యాక్చువల్లీ అప్పటికే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు తీసి పక్కన పెట్టారని వాళ్ళు కూడా రియలైజ్ అవ్వరు. ఇది తెలియదండి. వెరీ వెల్ సెడ్ అండి. ఇది తెలియదు. మనం కాంప్రమైజ్ అయ్యి షేప్ అవుట్ అయిపోయి చివరికి విరక్తి పుట్టి ఎందుకు ఈ రిలేషన్షిప్ మనకి, ఆ భావనలు కలుగుతున్నాయి అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే
మీరు ఇమోషనల్గా ఎక్కువ కాంప్రమైజ్ అయ్యి షేప్ అవుట్ అవుతున్నారు. కొంచెం కాంప్రమైజ్ అయ్యాం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. మీకు తేడా తెలిసేటట్టు చెప్పాలి అంటే కాంప్రమైజ్ వరకు ఓకేనండి, సాక్రిఫైజులు త్యాగాలు వరకు వెళ్ళకూడదు. ఓకే. సాక్రిఫైస్ త్యాగం చేయడం అంటే ఏం త్యాగం చేస్తున్నాం? మన ఆత్మ గౌరవాన్ని మనం త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నాం. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, యూఆర్ సో డామినేటింగ్ అండి అనుకుందాం. నేను నోరు తెరవట్లా, రిలేషన్షిప్ పోతుందేమో అన్న భయం, మిమ్మల్ని మిస్ అవుతానేమో అన్న భయం కావచ్చు, ఆర్ నలుగురు ఏమనుకుంటారో అన్న భయం కావచ్చు. భయం ఏదైనా సరే నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దూరం పెట్టి నెంబర్ 1, నెంబర్ 2 నా వాల్యూస్కి వ్యతిరేకంగా నాకు నచ్చనివి నేను చేస్తున్నా. దానికి మనం పెట్టుకున్న పేరే కాంప్రమైజ్ కదండి. నాకు నచ్చకపోయినా సరే నేను తల ఊపుతున్నా, ఆర్ నాకు నచ్చని పనులు నేను చేస్తున్నా. కానీ నేను నోరు తెరిచి కమ్యూనికేట్ చేయట్లా. కమ్యూనికేట్ చేయకపోయేటప్పటికీ మీ మైండ్లో నడిచేది ఏంటంటే, మంచిగానే ఉందిగా, వీడు మంచిగానే ఉన్నాడుగా, నాతో ఏమన్నా ఇబ్బంది ఉంటే నోరు తెరిచి చెప్తాడు కదా. సో ఇండైరెక్ట్గా నేను మీకు ఇచ్చే సిగ్నల్ ఏంటి? మీరు ఎంత డామినేట్ చేసినా ఆర్ టార్చర్ చేసినా సరే నాకు ఇబ్బంది ఏం లేదు. అప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఐ కెన్ టేక్ దిస్ స్టెప్ ఆల్సో, హీ విల్ యాక్సెప్ట్. అబ్సల్యూట్లీ అలా అనిపిస్తుంది. అది తప్పైనా సరే, అది కల్చరల్గా అయినా సరే, వాల్యూ పరంగా అయినా సరే. సో ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి? మన ఆత్మగౌరవం పోనంత వరకు. ఏమైపోతుందంటే అండి, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని భరించి 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 చివరికి మన మీద మనకు అసహ్యం వేస్తుంది. సో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి 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 ఇమోషనల్గా షేప్ అవుట్ అయిపోయి అది భరించి భరించి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల ఆ రిలేషన్షిప్లో స్పెండ్ చేసిన తర్వాత, టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళని వాళ్ళు కోల్పోతారు. దాన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటామండి. రిలేషన్షిప్లో ఒక వ్యక్తికి ఐడెంటిటీ క్రైసిస్ వస్తే తర్వాత తీసుకునే డిసిజన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఓకే, చాలా భయంకరంగా ఉంటాయి. సో రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అవ్వాలా? మన ఇష్టాలు కొన్నిసార్లు వదులుకోవాల్సి వస్తే కాంప్రమైజ్ అయితే తప్పలేదు, అక్కడి వరకు ఓకే అండి. కానీ మన బిలీవ్స్ కంటే కూడా మన వాల్యూస్కి అగెయిన్స్ట్గా మన ఆత్మ గౌరవాన్ని ఎక్కువ కాలం పక్కన పెట్టేయాల్సి వస్తుంటే అది రెడ్ అలర్ట్ సైన్ అండి. మీరు ఎక్కువగా కాంప్రమైజ్ అవుతున్నారు. సొల్యూషన్ ఏంటి? నోరు తెరిచి చెప్పాల్సిందే. ఒక చిన్న పాయింట్ సార్, వాళ్ళకి ఇంకొకలా కూడా లైక్ ఈ పాయింట్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఎవరు ఎక్స్ప్రెస్ చేసి ఉండరేమో. ఎలా అనిపిస్తుంది అంటే, నేను నా ఒపీనియన్ చెప్తే వాళ్ళకి నా మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అన్న భయం. అదొకటి. దీస్ పీపుల్ దే నెవర్ ట్రై టు టేక్ ఏ ఛాన్స్ టు రివీల్ దేర్ ఒపీనియన్. దీని వల్ల ఇవన్నీ క్లాషెస్ వస్తున్నాయేమో అని తెలిసే లోపల వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తే నాకు ఇది నచ్చట్లేదు, లేదా మీరు కరెక్ట్ కాదు అని ఎక్స్ప్రెస్ చేస్తే నా పార్ట్నర్కి నా మీద ఉన్న ఒపీనియన్ మారుతుందేమో, చెడు ఒపీనియన్ వస్తుందేమో, ఒపీనియన్ మారుతుందేమో అని భయపడుతున్నారు. మీరు మారిపోవట్లేదా? మరి మీ క్యారెక్టర్ మారిపోవట్లేదా? అంతెందుకండి, నేను నాలా ఉన్నానా అన్న క్వశ్చన్కి అట్లీస్ట్ ఒక 50 to 60% మీ ఆన్సర్ ఎస్ అయితే రిలేషన్షిప్లో ఓకే. నా దృష్టిలో కనీసం 10% కూడా మీ ఆన్సర్ ఎస్ కాలేకపోతే, అంటే లాస్ట్ ఒక 6 months మీరు యావరేజ్ తీసుకుంటే నేను నాలా ఉన్నానా, లాస్ట్ 10 సందర్భాల్లో ఒక 5-6 సందర్భాల్లో నేను నాలా ఉన్నా అన్న ధీమా మీకు వ్యక్తమైతే మీరు అతిగా కాంప్రమైజ్ అవ్వట్లేదు. కొద్ది గొప్ప కాంప్రమైజ్ అవుతామండి. ఎందుకంటే ఇద్దరం కలిసి నడిచేటప్పుడు జర్నీలో ఒకసారి నేను తగ్గాల్సి వస్తుంది, ఇంకొకసారి అవతల వాళ్ళు తగ్గాల్సి వస్తుంది. లేదు తగ్గేదేలే అంటే చేసినే లేదు.
అక్కడ కొన్ని చోట్ల తగ్గాలండి, నేను కాదంట్లా. ఇక్కడ క్వశ్చన్ ఏంటయ్యా అంటే హౌ మచ్ ఈస్ టూ మచ్, ఎంతవరకు అనే దానికి ఆన్సర్ ఏంటయ్యా అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోనంత వరకు. ఇప్పుడు ఊసరి వెళ్ళి ఉందండి, కెమెలియన్ అంటాం కదా, ఊసరి వెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కలర్ చేంజ్ అవుతుంది, రంగులు మారుస్తుంది. అరే వీడు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తున్నాడు రా. గమనించాల్సింది ఏంటంటే అండి, ఊసరవెల్లి రంగులు మారుస్తుంది తప్ప క్యారెక్టర్ మార్చట్లా, తన సెల్ఫ్ కాంప్రమైజ్ అవ్వట్లా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యిందే తప్ప తన క్యారెక్టర్ మార్చుకొని వాల్యూస్ వదిలేసుకొని బతకట్లా. కానీ రిలేషన్షిప్లో మన ఓన్ క్యారెక్టర్ మిస్ అయిపోతే అప్పుడు రిలేషన్షిప్ ఉంది కానీ మనం ఉండమే. కస్టమర్ వదిలేయాలా, బ్రేకప్ ఏనా? కాదండి, బ్రేకప్ కాదు, అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాల్సిందే. మనం ఏమంటామంటే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, మనం అలో చేస్తున్నాం కాబట్టి డామినేట్ చేస్తున్నారు. అవతల పర్సన్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాలి కమ్యూనికేషన్ కి. అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు మనం ఫస్ట్ నుంచి నోరు తెరవకపోతే నో కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్ అండి. తెలుగులో చెప్పాలంటే మౌనం అర్ధంగీకారం అని ఒక సామెత ఉంది. నేను నోరు తెరచి మాట్లాడకపోతే అది కూడా మాట్లాడినట్టే, అవతల వాళ్ళకి రాంగ్ మెసేజ్ పోతుంది. నన్ను ప్రేమించిన వాడు నన్ను అర్థం చేసుకోవట్లేదా? మీరు అర్థమయ్యారా? అవతల వాళ్ళకి అర్థం కావడానికి నాకు తెలియగలుగుతా, సినిమాలలో డైలాగులు కొడతాం, నన్ను ప్రేమించిన వాడు నన్ను అర్థం చేసుకోలేకపోతే నోరు తెరిచి చెప్పకపోతే అర్థం కాదండి. అబ్సల్యూట్లీ. కాంప్రమైజ్కి లిమిట్ ఉంది. మీ క్యారెక్టర్ని అమ్మేసుకొని మీ వాల్యూస్కి అగెయిన్స్ట్గా మీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎస్, కాంప్రమైజ్ అవ్వాలి కాదనట్లా, బట్ దెర్ ఈస్ ఎ లిమిట్. ఆ లిమిట్ ఏంటయ్యా అంటే ఇమోషనల్గా మీ షేప్ మీరు కోల్పోనంత వరకు. ఇది ఎప్పుడైతే ఇద్దరి మధ్య కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఇద్దరు అవ్వాల్సిన టైంలో ఒకసారి ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఇంకొకసారి ఇంకొకళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కానీ జర్నీ చూసుకుంటే వాళ్ళని వాళ్ళు కోల్పోయామన్న ఫీలింగ్ రాదు. ఆ ఫీలింగ్ రాదు కాబట్టి ఇంకొక వ్యక్తి కోసం ఇంకా ఎక్కువ చెయ్యాలి అనే తపన కలుగుతుందే తప్ప సెల్ఫిష్గా ఉండం. రిలేషన్షిప్లో సెల్ఫిష్గా ఎప్పుడైతే ఉండటం మానేస్తామో అప్పుడు ఇద్దరు కలిసి గ్రో అవుతారు. ఇది జరగాలి అంటే కాంప్రమైజ్ అనే దానికి ఒక హద్దు సృష్టించుకోవాల్సిందే. ఇది జరిగిన రోజు రిలేషన్షిప్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ ఏంటంటే అండి, ఇది చెప్పినంత ఈజీ కాదు. దీనికి కొన్ని మార్కర్స్ ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవి తెలియాలి. అందుకే రిలేషన్షిప్ అనే సైన్స్ మనం నేర్చుకోవాలి. అందుకే Jan 28, 2024 రిలేషన్షిప్ మాస్టరీ అనే ఈ ప్రోగ్రామ్. ఇదేదో మీరు కలిసి ఉండండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పే ప్రోగ్రామ్ కాదండి. ప్రాపర్గా ఇద్దరు వ్యక్తులు కలిసి రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏ సైంటిఫిక్ అప్రోచెస్, ఏ ప్రాసెసెస్, ఏ ప్రొసీజర్స్, ఏ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుందో నేర్పించే ప్రోగ్రామ్ Jan 28 వర్చువల్గా జరుగుతుంది. ఫుల్ డే ప్రోగ్రామ్ అండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. వెరీ వెల్ సెడ్ సార్. సో చూసారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ.